భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా పరిస్థితిపై మాజీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బట్ ఇప్పుడు పరిస్థితి మాత్రం బాగానే వస్తాయి, మన దగ్గర పోతున్నాయి. సో దాంతోపాటు ఇప్పుడు కామారెడ్డి రూట్లో బిక్నూరు కామారెడ్డి జిల్లా అక్కడ కూడా రోడ్ బ్లాక్ ఉంది, సెంట్రల్ బ్లాక్ ఉంది. సో దాన్ని బట్టి మేము ఇక్కడ తూప్రాన్ దగ్గర డైవర్ట్ చేస్తున్నాం సార్. మా చిన్న వెహికల్స్, పెద్ద వెహికల్స్ ఏమో హైదరాబాద్లో చేస్తున్నారు బెడ్షెల్ దగ్గర. అవి కరీంనగర్ రూట్ నుంచి లక్షపేట నుంచి అటు నిర్మల్ సైడ్ అట్లా పోతుంది సార్. ఇప్పుడు కామారెడ్డి దగ్గర టోటల్ NH44 బ్లాక్ ఉంది సార్. సో దాన్ని బట్టి మనం చిన్న వెహికల్స్ మనం చేస్తున్నాం. సిద్దిపేట సైడ్ నుంచి కరీంనగర్ పంపించడం పంపుతాం. మళ్ళీ మేడ్చల్ నుంచి అక్కడ షాబర్పేట నుంచి పంపిస్తాం. మేడ్చల్ సమరవా పోలీసు. సో అంతా ఆల్రెడీ ఉన్నాం సార్. మా దగ్గర ఆల్రెడీ SDR ఫోర్స్ ఉన్నది, ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు సార్. సో ఆల్ ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉన్నాం సార్. నిన్న కూడా ఈవినింగ్ నైట్ 11:30 కూడా ఫీల్డ్లో ఉండి చూసుకున్నాం సార్. ఈరోజు కూడా ఇది జరగకుండా చూసుకొని ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకున్నాం సార్. ఎస్పీ గారు, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ వేర్ ఎవర్ ట్రాఫిక్ బ్లాక్స్ ఆర్ దేర్, I already told no. Again you want me to brief? Overall. Officers can leave actually. They can go on to their work. సో అందరు ఆఫీసర్స్ కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మీ మండల్కి వెళ్ళిపోండి. సో అక్కడ తహసీల్దార్స్ ఎంపీడీఓస్తో కోఆర్డినేట్ చేసుకొని రెస్క్యూ రిహాబిలిటేషన్ ఆపరేషన్స్లో ఉండండి. సో ఏవైతే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ అటువంటి డిపార్ట్మెంట్స్ మీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో డిపార్ట్మెంట్ అందరినీ కూడా మానిటర్ చేసుకుంటున్నారు. సో అందరు కూడా ఆఫీసర్స్ అందరు కూడా వెళ్ళండి, ఫీల్డ్కి వెళ్ళిపోండి. నిన్న మెదక్ జిల్లాలో 11 మండలాలలో ఎక్కువ రెయిన్ఫాల్ రావడం జరిగింది. నిన్న 200 mm కన్నా ఎక్కువ 4 మండలాలలో ఎక్కువ వర్షాలు, ఇంకా హవేలీ, గన్పూర్లో మోర్ దెన్ 300 mm రెయిన్ఫాల్. ఇది ఒరిస్సాలో డిప్రెషన్ వలన ఇక్కడ ఎక్కువ వర్షాలు రావడం జరిగింది. కామారెడ్డి ఇంకా మెదక్ ప్రత్యేకంగా ఎఫెక్ట్ కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు తెలుస్తూనే తక్షణమే ఈ స్పెషల్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్ని కూడా హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. ఆర్మీ పర్సనల్ కూడా స్టాండ్ బైలో ఉన్నారు. నిజంగానే నిన్న కలెక్టర్ ఇంకా వాళ్ళ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఎక్కడైతే స్టాండర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఇంకా హనుమంతరావు గారు కూడా ఇక్కడ ఉండి ఆపరేషన్స్ ఓవర్సీ చేయడం జరిగింది. నేను నిన్న దర్భంగా పోయినండి. నాకు ఆఫ్టర్నూన్ 3 o'clock తెలిసిన తర్వాత ఇమీడియట్లీ ఫస్ట్ ఫ్లైట్ తీసుకొని రాత్రి వాపస్ వచ్చి రావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే కలెక్టర్ గారితో, CMO ఆఫీస్తో, CS గారితో చర్చించి ఏమేమి రిలీఫ్ మెజర్స్ అవసరమో ఇమీడియట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందేలాగా చేశాము. అంతేగాక ముఖ్యమంత్రి గారు 1 crore రూపీస్ తక్షణమే రిలీఫ్ ఫండ్ అని చెప్పి వారు ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ మీటింగ్లో రివ్యూ మీటింగ్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, PR ఇంకా రోడ్స్ వారు ఏదైతే టెంపరీగా ఏదైతే నిధులు అవసరమో ఆ నిధులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా వీళ్ళకి అలాట్ చేసిన తర్వాత వీరికి రిపేర్స్ చేసుకోవడానికి కూడా వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇది చేయబడుతుంది. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడే పాత కలెక్టర్ గారు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే వీరికి కింద డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అక్కడ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండాలని చెప్పి అందరు ఆఫీసర్స్కి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ఫ్లడ్స్ వలన ఏదైతే కార్యాచరణ తీసుకోవాలో ప్రత్యేకంగా కల్వర్ట్స్, లేక్స్, ఈ బ్రీచ్ ఎక్కడైతే అయ్యే అవకాశాలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా రెడ్ అలర్ట్ పెట్టి అక్కడ ఏదైతే అవసరం ఉందో అక్కడ ఇవాక్యుయేషన్ అవసరం ఉన్నా ఇంకా ఇతర హెల్ప్ ఏదైతే అవసరం ఉందో అక్కడ ఆ చోట్లలో అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్లీ కంట్రోల్లో ఉన్నారు. మన ఎస్పీ గారు కూడా ఇక్కడ ట్రాఫిక్, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద రెయిన్స్ ట్రాఫిక్ స్టాపేజెస్ కొన్ని రోడ్లలో ఉన్నది, అక్కడ కూడా పర్సనల్ని పెట్టి ట్రాఫిక్ ఫ్లో రెగ్యులేట్ చేయడానికి కూడా చేస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు రామాయణపేటలో అక్కడ ఎస్సీ హాస్టల్లో ఇంకా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో అక్కడ కూడా ఉమెన్ని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో షిఫ్ట్ చేయడము, వారికి ఫ్యూచర్లో ఇబ్బంది కాకుండా చేస్తున్నారు. ఎక్కడైతే ఫుడ్ అవసరమో ఫుడ్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెడీగా ఉన్నారు. ఎవరికైతే నిజంగా అవసరం ఉన్నదో ఆ డిస్ట్రిక్ట్ ప్యాకెట్స్ కూడా రిలీఫ్ మెషర్స్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో మేము ప్రెస్ వాళ్ళకి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కూడా హైలైట్ చేయండి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలామంది పోయి ఫిషింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనివలన ఆల్రెడీ ఇద్దరు వాషౌట్ అయ్యారు నిన్న కల్వర్ట్ బ్రీచ్ కావడం వల్ల. సో వీళ్ళందరికీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. వారు అక్కడ పోయి ఫిషింగ్ ఈ చేపలు పట్టుకునే కార్యక్రమం పెట్టుకోవద్దని చెప్పి కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ప్రెస్ కూడా కొద్దిగా దీన్ని హైలైట్ చేస్తే బాగుంటుంది. ప్రెస్ సోదరులకు కూడా ఇది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకేదైనా రిలీఫ్ ఎక్కువ అవసరము కొన్ని చోట్లలో ఇంకేదైనా హెల్ప్ కావాలంటే మీరు కూడా మాకు గైడ్ చేయండి. విల్ డెఫినెట్లీ బీ అలర్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అదే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మన రామాయణపేటలో అక్కడ ఎస్సీ హాస్టల్లో ఇంకా డిగ్రీ కాలేజ్లో అక్కడ ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 430 పీపుల్ అక్కడ ఇవాక్యుయేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా టేకెన్ కేర్ చేయడం జరిగింది. అదే టుడే కొంచెం వాటర్ రిసీడ్ అయిన తర్వాత అక్కడ ఏం మెజర్స్ తీసుకోవాలో కలెక్టర్ గారు మళ్ళీ ఇంకో టీంని పెట్టి కొద్దిగా సెటరేట్ చేయండి. అది సో టుడే వీల్ సెండ్ సమ్ రిలీఫ్ అక్కడ పంపిస్తాం కలెక్టర్ గారు. కొద్దిగా చూడండి స్పెషల్ మెజర్స్ తీసుకోండి. ఎల్లాపూర్లో కూడా కొద్దిగా రాసుకోండి. ఎల్లాపూరు ధూప్ అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేసినారు. ధూప్ సింగ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇవన్నీ కొంచెం రిసీడ్ అయిందంట. ఎక్కడ రాజరెడ్డిపల్లి, ధూప్చాంద్, బురుగుపల్లి, పోచారం. చాలా సీరియస్గా రీచ్ అయింది సార్. అది కంటే మన ఇబ్బంది అయింది మాకు. మన ఎఫెక్టెడ్ అంతా కూడా మన ఎఫెక్ట్ దాని మీద కొంచెం అంటే ఇవాళ ఇన్ఫ్లోస్ రిసీడ్ అయినాయి కదా, ఆ వాటర్ తగ్గిద్ది. అది కొంచెం దాని మీద బాగా దృష్టి పెట్టాలి. కొద్దిగా కోఆర్డినేట్ చేయండి కామారెడ్డి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మనము సర్దాన వాళ్ళని అంతా కూడా అందుకే రీహాబిలిటేట్ చేసి మెదక్కి తీసుకొని వచ్చినాం సార్ వాళ్ళని. ఇంకోటి సార్ సరదానా జకానాపేట పోచంపల్లి గ్రామంలో నిన్నట్టుండి కూడా నిన్న మార్నింగ్ 5 o'clock అసలు నో పవర్ సప్లై. అసలు కనీసం ఇప్పుడు అక్కడ ఏమైనా జరిగితే అక్కడ నుంచి కమ్యూనికేషన్ బాబు అక్కడ పవర్ ఇప్పుడే ప్రాబ్లంతో డి గారు బ్రీఫ్ చేసినారు కదా, 7 విలేజెస్లో రోడ్స్ కనెక్టివిటీ సరిగా లేదనుకోలేదు. ఇవాళ మనం డెఫినెట్లీ చేస్తామని మేము కూడా రాసుకొని వీల్ ఫాలో అయ్యాం. ఇంకా ఎనీథింగ్ ఇంకెక్కడన్నా